50 ఏళ్ల సినీ కెరీర్లో రజనీకి ఎప్పుడూ రాని ఏ సర్టిఫికెట్ కూలీకొచ్చింది. ఏ సర్టిఫికెట్ వచ్చిన ఏ సినిమాకి కూడా 1000 కోట్లు కలెక్షన్స్ రాలే. కానీ కూలీ ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా? రజనీ నుండి శృతి హాసన్ వరకు అందరూ స్టార్లే. మరి కూలీ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? ఆ స్టార్స్కి ఉన్నటువంటి మార్కెట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ గత కొంతకాలంగా రక్తపాతంతో తడిసిపోతుంది. రీసెంట్గా వస్తున్నటువంటి కొంతమంది స్టార్ల సినిమాలో హింస మితిమీరిపోతుంది. గతంలో ఫ్యామిలీ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో సాత్వికంగా కనిపించినటువంటి హీరోలు సైతం ఇప్పుడు కత్తులు గన్నులు పట్టుకొని రక్తం ఏరులై పారిస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలో చేసిన వైలెన్స్ ఆడియన్స్ ఇంకా మర్చిపోలేదు. నేచురల్ స్టార్గా పక్కింటి అబ్బాయి ఇమేజ్ ఉన్నటువంటి నాని హిట్ 3లో రక్తం మరిగిన రాక్షసుడిగా చెలరేగిపోయాడు. ఈ వైలెన్స్ వల్లే ఇటీవల చాలా సినిమాలు ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నాయి. లేటెస్ట్గా సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీకి సైతం సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు సుమారు 170 సినిమాల్లో నటించిన రజనీకాంత్కు ఇదే ఫస్ట్ ఏ సర్టిఫికెట్ మూవీ అంటేనే నేటి స్టార్ హీరోల మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న కూలీ సినిమాకి లేటెస్ట్గా సెన్సార్ కంప్లీట్ అయింది. గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రాఫ్ మూవీ కావడంతో భారీ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు వైలెన్స్ ఎక్కువగా ఉందట. దీంతో సెన్సార్ చూపించినటువంటి కట్స్కి యూనిట్ ఒప్పుకోకపోవడంతో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ విషయాన్ని కూలీ ప్రొడ్యూసింగ్ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. దీంతో 18 ఏళ్ల లోపు పిల్లలు ఈ సినిమా చూసేందుకు అనుమతి లేకుండా పోయింది. అయితే కూలీకి ఏ సర్టిఫికేట్ రావడంపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ స్టోరీలో భాగంగా వచ్చే వైలెన్స్ సీన్లలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, ఎమోషన్స్ ఎలివేట్ అవ్వడానికి హింసనే కీలకంగా మారడంతో సెన్సార్ మెంబర్స్ అబ్జెక్షన్ చెప్పినా తాను పట్టించుకోలేదన్నారు. శనివారం రాత్రి రిలీజ్ చేసినటువంటి కూలీ ట్రైలర్తో సినిమా ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చేసింది. కెరీర్లోనే ఫస్ట్ టైం విలన్గా కనిపిస్తున్న అక్కినేని నాగార్జున ఇందులో వైలెన్స్ బాగానే పండించినట్లు తెలుస్తుంది. 60 ఏళ్ల వయసు దాటినా ఇంకా మన్మధుడిగానే పిలువబడుతున్న నాగ్ విలన్గా ఎలా కనిపిస్తారన్నది ఇప్పుడు అందరిలోనూ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. కూలీ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత ఇది 1000 కోట్ల మూవీ అంటూ ప్రచారం మొదలైంది. అందుకు తగినట్లే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే అదరగొట్టేస్తుంది. యూఎస్లో ప్రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ అప్పుడే 5 కోట్లు దాటేసిందని టాక్. 500 షోలకు సంబంధించినటువంటి 20,000కు పైగా టికెట్లు అప్పుడే అమ్ముడుపోయాయని బట్టి చూస్తే సినిమాకు ఉన్నటువంటి హైప్ అర్థమవుతుంది. అయితే తలైవా ఫ్యాన్స్ చెబుతున్నటువంటి కూలీ సినిమాకి 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. రజనీకాంత్ స్టార్డమ్, లోకేష్ కనగరాజ్ ఇమేజ్కి తోడు ఇందులో అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, షౌబీన్ షాహీర్, శృతి హాసన్ లాంటి స్టార్లు ఉన్నారు. ఈ రకంగా చూస్తే తొలి రోజు పాల్ చుటాక్ తెచ్చుకుంటే 1000 కోట్ల కలెక్షన్స్ పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇండియన్ సినిమాల్లో ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఏ సినిమా ఇప్పటి వరకు 1000 కోట్లు దాటలేదు. మరి ఆ రికార్డును కూలీ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరో 10 రోజులు ఆగాల్సిందే. సో మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ చూసుకున్నా కూడా ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేసేటువంటి సినిమా కూలీ. ఎందుకు అనంటే ప్రతి ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒక్కొక్క స్టార్ ఉన్నారు. తమిళ్ చూసుకుంటే రజనీకాంత్, తెలుగు చూసుకుంటే అక్కినేని నాగార్జున, ఇక హిందీ చూసుకుంటే అమీర్ ఖాన్, అటుపోతే షౌబీన్ షాహీర్ మలయాళం, సో ఇక శృతి హాసన్, పూజా హెగ్డే లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. సో పూజా హెగ్డే చేసినటువంటి సాంగ్ కూడా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తుంది. ఎస్పెషల్లీ ఆ మోనికా సాంగ్ చూడడానికైనా థియేటర్కి వెళ్లాల్సిందన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. సో కంప్లీట్గా సత్యరాజ్ నుంచి వెళ్ళి మరొక తమిళ ఆర్టిస్ట్, సో ఇలా అందరూ కూడా వరుసగా స్టార్సే ఉన్నారు. సో వీళ్ళకున్నటువంటి మార్కెట్ 1000 కోట్లు పెద్ద లెక్క కాదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దానికి తోడు లోకేష్ కనగరాజు అది కూడా ఒక ఫ్యాన్ బై సినిమా తీస్తే, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ నాగార్జునని ఎన్నిసార్లు దాదాపు ఒక 6 నుంచి 7 నరేషన్లు ఇస్తే కానీ నాగ్ ఒప్పుకోలేదన్న కామెంట్స్ కూడా వినిపించాయి. బట్ అంత నమ్మకంగా అంత వెంటబడి చేయించుకుంటే ఒక ఫ్యాన్ బై సినిమా తీస్తే ఎలా ఉంటుందో విక్రమ్ ఆల్రెడీ చూపించారు. సో మరి ఇప్పుడు ఇక కూలీ రజనీకాంత్ని ఎలా చూపించబోతున్నారు, అండ్ దాంట్లో నాగార్జున అండ్ ఉపేంద్ర కూడా కన్నడకు సంబంధించినటువంటి యాక్టర్ ఉపేంద్ర కూడా ఉండడంతో సినిమా మీద ఆల్ లాంగ్వేజ్ అంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా హైప్ ఒక రేంజ్లో ఉంది. సో మరి ఇంతమంది స్టార్లు ఉంటే 1000 కోట్లు పెద్ద కష్టమేమి కాదన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో మరి కూలీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా, అండ్ ఏ సర్టిఫికేట్ వచ్చిన ఏ సినిమా కూడా ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేదు. మరి ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.